ప్రభుత్వ నిర్లక్ష్యానికి సమాజ వివక్షతకు రోజు గురవుతున్నాయి సంచార జాతులు. ప్రభుత్వం వీరి గురించి పట్టించుకోవడం లేదు. సమాజం నిరంతరం నిరాదరణకే గురి చేస్తున్నది. భారతదేశ సామాజిక ఆర్థిక సాంఘిక చరిత్రను మౌఖిక రూపంలో సాహిత్య రూపంలో చెప్పే సంచార జాతులు ఇవి. నిర్లక్ష్యం కారణంగా సరైన వైద్యం పౌష్టికారం లేని కారణంగా ఈ జాతులకు జాతులే భౌతికంగానే అంతరించే ప్రమాదం మరెంతో దూరం లేదు. సంచార జాతుల జనాభా తగ్గిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వీరి జనాభా 80 లక్షల దాకా ఉంది. వారిలో చదువుకున్న వారి సంఖ్య 10,000 కూడా దాటకపోవటం పరిస్థితి తీవ్రతను చెప్తోంది. వారిలోనూ ఉద్యోగాలు చేసేవారు 2,000 మంది మాత్రమే. వీళ్లంతా కూడా గ్రేడ్ 2 స్థాయి ఉద్యోగులే. డాక్టర్, ఇంజనీర్ ఇలాంటి ప్రొఫెషనల్స్ లేనేలేరు. పరిశుభ్రమైన వాతావరణంలో జీవించే అవకాశం లేకపోవటంతో వీరి పిల్లలు తరచూ రోగాల బారిన పడుతున్నారు. పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉంది. మెదక్ జిల్లా సిద్దిపేటలో కనిపించే 4 సంచార జాతుల్లో 200 మంది వరకు 15 ఏళ్ల లోపు పిల్లలున్నారు. వీరిలో ఎదుగుదల రేటు చాలా తక్కువగా ఉంది. దొమ్మరి కులంలో పిల్లలు ఎక్కువ మంది 30 ఏళ్లు దాటకముందే చనిపోతున్నారు. సరైన ఆహారం లేకపోవటం, రోగాలు దీనికి కారణం. నిజం చెప్తున్నాం నాయన. మా గతి మా చూస్తేనేమో తెల్ల పిల్ల కూడా వీళ్ళకి ఏం మంచిగా ఉండరు కదా అనుకుంటారు. కానీ మా బతుకులంతా క్షీణంగానే ఉన్నాయి. ఏం లేని వాళ్ళమే. కుండలు చూస్తే ఎలకలు కొట్టాడతాయి. మా అప్పుడు చూస్తే గింత పువ్వుల కిలో బియ్యం పోసుకుంటే బడికొక బుక్క తిని అడ్డం పడతాం. అది దేవునికి గుర్తు, మనం చేసుకునే కట్టడానికి గుర్తు. మనసులో మడుగు మంచిగానే ఉన్నాం. పెద్దమ్మల వాండ్లలో 20 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పిల్లల్లో ఎదుగుదల లోపం ఎక్కువగా ఉంది. వీరికి శుభ్రమైన తాగునీరు అందుబాటులో లేదు. మంచినీరు అందుబాటులో ఉండే ప్రాంతాల నుంచి వీళ్లను నీటిని తీసుకెళ్లనివ్వడం లేదు. ఇలుసుకు తగిలింది. మళ్ళీ గది ట్యాకెట్ పోతే మన అయితే మమ్మల్ని బోర్ ఆరేసుకుంటా ఆరేసేసిన బోర్సుకాయ కొంచెం కొంచెం పోతున్నారు. ఏదైనా రోగాలొస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకునే స్తోమత వీరికి లేదు. దీంతో మరణానికి దగ్గరవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దమ్మల వారి సంఖ్య 15,000. దొమ్మరివాండ్లు 31,360 మంది. నక్కలవాండ్లు 3,099 మంది. పిట్టలవారి లెక్క తేలలేదు. పెద్దమ్మల వారిలో గ్రేడ్ 2 ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు 18 మంది. మరో 179 మంది ప్యూన్లుగా ఉన్నారు. నక్కలవారిలో 21 మంది అధికారుల స్థాయిలో 218 మంది ప్యూన్లుగా పనిచేస్తున్నారు. దొమ్మరివారిలో 13 మంది అధికారులు, 288 మంది ప్యూన్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగంలో ఉన్న దాదాపు 200 కుటుంబాలు మినహా మిగిలిన వేలాది కుటుంబాలన్నీ మనుగడ ముప్పును ఎదుర్కొంటున్నాయి. మీరు ఎక్కడోళ్ళు ఏంటోళ్ళు, నీ జాతి లేదు, నీ కులము లేదు, నీ వచ్చిన దగ్గరికి 350 ఇళ్ళు అసలు చిల్లరగా ఉన్నాయి. ఏది ఉన్నా కానీ కూడా, ఏది చేసినా కానీ కూడా ప్రభుత్వం పైకి రానియపాయి. ఉంటందుకు పిల్లలకు చదువుకుంటందుకు బళ్ళు ఇస్తారా బాబు. మా పిల్లలకు ఏ ఉద్యోగం వస్తుందంటే ఏఎంఆర్ఆ అడుగు, ఏఎంపీబీ అడుగు, ఎవరిని అడిగినా కూడా ఎవరు పట్టించుకుంటోలేదు. 80 లక్షల మంది జనాల్లో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా అనుభవించట్లేదు. 40 లక్షల మంది ఏ పరిస్థితుల్లోనూ మెడికల్ కవరేజ్ లేదు. గవర్నమెంట్ స్కూల్స్కు బోరు, మొండి బండ అనేది కులమే కాదు, తిట్టు, దొమ్మర తిట్టు. ఆ తిట్లు పడలేక, ఆ మాటలు వినలేక సమాజానికి దూరంగా బ్రతుకుతుంది. సరైన ఆహారం లేదు, కలుషితమైన తాగునీరు, వీటన్నింటికి తోడు సరైన బట్టలు వేసుకునే అవకాశం కూడా వీరికి లేదు. తాను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కొత్త బట్టలు కొనుక్కోలేదని పెద్దమ్మల వాండ్లకు చెందిన 25 ఏళ్ల దుర్గయ్య చెప్పారు. ఆయనకు 4 పిల్లలు. వీరికి రేషన్, ఓటర్ కార్డ్ ఏదీ లేదు. రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వ వైద్యం అందేది. దీంతో చిన్న రోగాలకు కూడా వైద్యం చేయించుకోలేని దుస్థితి. కాస్త పెద్ద జబ్బు వస్తే ప్రాణాలు వదులుతున్నారు. పూర్తిగా యాచనపైనే వీరి జీవితాలు సాగుతున్నాయి. మా తమ్ముడు చిన్న శాంతి మా వాడి కొత్త మీద దొరుకున్న బట్టలు, ఏ గిసిన బట్టలే గిసిన మా వాడి కొత్త మీద దొరుకుని మా బాబు కొనుక్కోలేదు, మా బాబు కొనుక్కొచ్చి పెట్టి తొడగలేదు. అట్లా మా భార్య ఇద్దరు డోలు దొరికితే వాళ్ళు తిరిగే బట్టలు, అవే బట్టలు మా భార్యకి ఇస్తాం, నేను దొరుకుని కాబట్టి.
తర్వాత వీళ్ళకి వ్యవసాయ భూములు లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం, జనసంఖ్య కూడా పూర్తిగా తరలించిపోతా ఉన్నది. వీళ్ళ పిల్లలు నిరక్షరాస్యత, వీళ్ళు నిరక్షరత, పూర్వీకుల నుంచి కూడా నిరక్షరత ఉంది. ఆహారం లభించకపోవడం, వ్యాధులు సంక్రమించడం, కాబట్టి వీళ్ళు సమాజంలో ఒక ఆత్మగౌరవాన్ని కూడా పొందలేని పరిస్థితుల్లో నీటికి కూడా ఉన్నది. గతంలో సంచార జాతులు వేటపై ఆధారపడి జీవించేవారు. వేటపై నిషేధం విధించటంతో వీరు బతకడానికి ఆ ఒక్క అవకాశం కూడా కోల్పోయారు. బతకడానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోగా ఉన్న మార్గాలు కూడా లేకుండా పోయాయి. దీంతో మిగతా వర్గాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా వీరిలో జనాభా పెరుగుదల రేటు పడిపోతోంది. వివక్ష, చిన్న చూపు కారణంగా ఉద్యోగాలు చేసే స్థాయికి వచ్చిన వారు కూడా తమ కులం పేరు చెప్పుకోవటానికి వెనకాడుతున్నారు. మొండి కులం అంటే ఏందనేది వాళ్ళు ఇక నవ్వుతారు. మాకు సిగ్గు అనిపించి దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయకుండా వెనక్కి తిరిగి వస్తున్నాం సార్. 10th డిగ్రీ చదువుకునే వాళ్ళకి అది ఆబ్దాలు చేసేసి మళ్ళీ ఇదే వర్క్ మళ్ళీ ఇదే చేసుకుంటున్నాం. ఏ సంచార జాతిని ఇప్పుడు మాట్లాడినా అందరూ చెప్తున్నారు వాళ్ళ కులం చెప్పుకుంటే నవ్వుతున్నారని. వాళ్ళ కులం చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు మేము ఏదో బతుకుతాం సార్, మా కులం పేరు చెప్పుకోవాలి, ఎవరు మీరు అంటే చెప్పుకోవడానికి మాకు సిగ్గు అవుతుంది అని చెప్పేసి అంటారు. నేను అనుకుంటున్న సభ్య సమాజం వాళ్ళందరూ మనుషులుగా గుర్తించారు. ఎస్సీ, బీసీ ఉపకులాలుగా ఉన్నా ఆ వర్గాల వారు కూడా తమను కలుపుకోవడం లేదని సంచార జాతుల వారు అంటున్నారు. ఓవైపు ప్రభుత్వాల తీరు, మరోవైపు సమాజం వివక్ష రెండూ వీరిని దూరంగా నెట్టేస్తూనే ఉన్నాయి. తమ జీవితాలను మార్చుకొని సమాజంలో కలవడానికి సిద్ధంగా ఉన్నామని వారంటున్నారు. కానీ ఆ అవకాశం వారికి ఇవ్వడానికి మన సమాజం సిద్ధంగా ఉందా అన్నదే ప్రశ్న.